అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డి తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి పెద్దారెడ్డి హాజరు కాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు రావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాకుండా తాడిపత్రిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి పెద్దారెడ్డి హాజరు కాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు రావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాకుండా తాడిపత్రిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ చూసుకున్నట్టయితే తొలి అడుగు ప్రోగ్రామ్ అయితే నిర్వహించే ప్రోగ్రామ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. అదే కార్యక్రమంలో అదే నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం తప్పిదాలు ఎత్తి చూపే విధంగా వారు కూడా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే రీకాల్ మేనిఫెస్టో అంటూ తర్వాత బాబుకు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఈ నినాదాలతో ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ వారు విస్తృత స్థాయి మీటింగ్లు అయితే పెట్టుకొని వాళ్ళ క్యాడర్ని కూడా బలోపేతం చేసుకునే పరిస్థితి అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీ చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఇదే నేపథ్యంలోనే తాడిపత్రిలో ఈ రోజు కూడా విస్తృత స్థాయి మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కానీ మనకు తెలిసిన విషయమే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరి తర్వాత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య జరుగుతున్న వార్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఈ వార్ అయితే ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు బ్రహ్మం. అయితే ఎన్నికల మరుసటి రోజు నుండి ఈ గొడవల నేపథ్యంలో ఇటు జేసీ అటు పెద్దారెడ్డి కుటుంబాలను తాడిపత్రిలోకి రాకుండా కోర్టు ఏదో ఆంక్షలు విధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చాక ఈ ఆంక్షలు అయితే ఎత్తివేసింది. కానీ తన కుమారుడు ఎవరైతే జేసీ తన కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జేసీ ఇక్కడ ప్రత్యేకంగా తన రూల్స్ అయితే అమలు చేస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టించేదే లేదంటూ తను పంతం పట్టుకొని కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వాలన్న చూసిన
జేసీ వర్గం వందల సంఖ్యలో గుమిగూడి టిప్పర్లు రాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇది బహిరంగంగానే ఆయన చెప్తున్న పరిస్థితి. దీంతో పోలీసులు శాంతి భద్రతల సమస్యలు అంటూ పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదు. చివరకు ఆయన హైకోర్టును మెట్లు కూడా ఆశ్రయించిన పరిస్థితి. కోర్టు కూడా పోలీసుల సమక్షంలో తాడిపత్రిలోకి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది కానివ్వడం లేదు. పోలీసులు అనుమతి ఇచ్చినా జేసీ ప్రభాకర్ రెడ్డికి మాత్రం తాను రానిచ్చేది లేదంటూ ఓపెన్ గానే చెబుతున్న పరిస్థితి. చివరకు జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంలో చేతులు ఎత్తేసే పరిస్థితి. తాజాగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందుకు కోసం అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే తాడిపత్రిలో కూడా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన పోలీసులు అయితే కోరారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సైతం జిల్లా ఎస్పీకి రోహిత్ కు తర్వాత ఏఎస్పీకి రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. అయితే తాడిపత్రిలో మంత్రుల ప్రోగ్రాం ఉందని శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తకుండా నేపథ్యంలో ఈ వైసీపీ నేతలను తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలంటూ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఈ నెల 18 అయితే ఈ రోజున లేదా తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవాలని అయితే ఆ నోటీసులు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక 16వ తేదీన మంగళవారం వెనక్కి తగ్గారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఈ రోజు తాడిపత్రిలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ఈ రోజు నిర్వహించే పరిస్థితుల్లో ఆయన వెళ్ళేకి ప్రయత్నం చేసినప్పటికీ ఎలనూరులో తన జిమ్మంపల్లి తన ఇంట్లోనే పోలీసులు అయితే అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కానీ ఇవాళ వైసీపీ ఆ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దారెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను తాడిపత్రిలోకి వెళ్లి తీరుతానంటూ ఆయన అనడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే పెద్దారెడ్డి మాత్రం ఈ విషయంలో ఈసారి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. తగ్గేదే లేదంటూ ఎల్లరూరు మండలం తిమ్మంపల్లిలోని పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినా నేను ఇంటి దగ్గర ఎంత భారీ భద్రతా వలయాలను మీరు పోలీసులు ఏర్పాటు చేసినా కూడా నేను తాడిపత్రికి వెళ్లేది అంటూ ఆయన గట్టిగా ఉన్నాడనే మనకు తెలుస్తుంది. ఈ తాడిపత్రి వైసీపీ నాయకులు రాకతో పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఎస్పీ జగదీష్ అయితే ముందుగానే మొత్తం భారీ బలగాలను అయితే అక్కడ దించడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి వస్తే అడ్డుకోవాలని చాలా పంతం పట్టుకొని కూర్చున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది బ్రహ్మ. అయితే ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు సరైనవేనా, లేకపోతే కావాలనే కక్షపూరితంగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందా? అంటే మనం చూసుకున్నట్టయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే ఎస్పీ పోలీసులు అయితే ఎప్పుడైనా కూడా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండానే చూడాలని చూస్తారు. ఆ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఎప్పుడైతే తాడిపత్రిలోకి ఎంటర్ అయిన వెంటనే జేసీ వర్గీయులు ఒకవేళ వారిపైన అటాక్ చేసే రెండు పార్టీల మధ్య పెద్ద గొడవ జరిగే పరిస్థితి ఉందని ఊహించిన పోలీసులు ముందస్తు చర్యగా ఈ ఘటన జరగకూడదనే భాగంలోనే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తాడిపత్రిలో పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు ప్రకాష్? అయితే ప్రస్తుతానికి తాడిపత్రిలో ఎవరైతే ఈ రీకాల్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారో అక్కడ మాత్రం భారీగా భద్రతా వలయాలు అయితే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నారు, పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు, వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, అంటే గతంలో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు మాకు ఏది జరిగిందో మీకు గుర్తు లేదా అంటూ ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే జేసీ వర్గీయులు తర్వాత పెద్దారెడ్డి వర్గీయుల మధ్య భారీగా గొడవలు జరగకూడదు, ఈ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదని పోలీసులు అయితే కఠినమైన బలగాలను అయితే అక్కడ దించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పెద్దారెడ్డి తప్ప మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా రావచ్చు అంటూ ఆదేశాలు జారీ చేశారు, కానీ పెద్దిరెడ్డి వస్తే అక్కడ సమస్య ఏంటి ప్రకాష్? పెద్దిరెడ్డి వస్తే గతంలో ఏదైతే జరిగిందో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఎలాగైతే ఆయన జేసీ వాళ్ళ ఎవరు లేని సమయంలో జేసీ వాళ్ళ ఇంటిలోకి తన బలగాలతో వెళ్ళి జేసీ వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చోవడం అయితేనేమి, తర్వాత ఇలాంటివన్నీ, తర్వాత జేసీ వర్గీయులని కూడా ఆయన వైసీపీ హయాంలో తాడిపత్రిలోకి రానికపోవడం, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే
ఈ ఒక పొలిటికల్ రాజకీయంగా చూసుకున్నట్టయితే ఇది ఒక రివెంజ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఒక పక్కన భద్రత, ఒక ఒక శాంతి భద్రతల దృష్ట్యా చూస్తే ఇది ఒక మంచి నిర్ణయమే, పోలీసుల దృష్ట్యా చూసుకుంటే ఇది మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు బ్రహ్మ. అయితే ప్రకాష్, పెద్దారెడ్డికి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, మరి ఆదేశాలను ధిక్కరించినట్లు అవ్వదా ఇప్పుడు పెద్దారెడ్డిని అడ్డుకుంటే? ఎస్, అయితే ఇచ్చినప్పటికీ కానీ పోలీసులు ఎట్టకేలకు ఫైనల్ కోర్టు ఇంకొక మాట కూడా చెప్తూనే ఆదేశాలు ఇచ్చింది. ఫైనల్ గా అక్కడ ఏ ఇష్యూ జరిగినా ఫేస్ చేయాల్సింది, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాల్సింది జిల్లాకు సంబంధించి ఎస్పీ కాబట్టి, కావున ఎస్పీకే నిర్ణయం కూడా వదిలేసే పరిస్థితి ఉంది. కొన్ని విషయాల్లో తదుపరి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఎస్పీకి కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, గొడవలు జరగకుండా చూసుకునే పరిస్థితుల్లో భాగంగానే తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని ఎంటర్ కానికుండా అవుట్ సైడ్ చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్దారెడ్డి స్పందన ఎలా ఉంది ప్రకాష్? పెద్దారెడ్డి మాత్రం నేను తగ్గేదే లేదంటూ, నేను తాడిపత్రికి వెళ్లేదే, నాకు కోర్టు అనుమతులు ఉన్నాయి, పోలీస్ ప్రొటెక్షన్ తో నేను వెళ్లేదే అంటూ ఆయన కూడా కొంచెం గట్టిగా నిలబడే ఉంది. నువ్వు ఎలా వస్తావో నేను చూస్తానంటూ జేసీ కూడా తాడిపత్రిలో భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఒక సినిమా లెవెల్లో సై అంటే సై అనే పరిస్థితిలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది బ్రహ్మ. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.